1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది. తర్వాత రోజుల్లో ఆకాశవాణిగా రూపాంతరం చెందిన ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్లు నిండి తన నవతీకరణం పండుగను ఈ సంవత్సరం జూన్ 8వ తేదీన చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా అభినందనలు, శ్రోతలందరికీ నా శుభాకాంక్షలు. ఈ 90 సంవత్సరాలలో దేశ ప్రగతికి, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి ప్రజా జీవితంతో పెనవేసుకుని రేడియో ప్రభావం ఎదుగుతూ వచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు. రేడియో కేవలం ఒక లిటరీ క్లబ్ కాదు. సామాన్య శ్రోతల అభిరుచిని, అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని వారి తపన తీరేలా సామాన్య శ్రోతలకు అర్థమయ్యే భాషను ప్రోత్సహించడం, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడటం ఆల్ ఇండియా రేడియో విధానం అని స్వతంత్ర భారత తొలి సమాచార ప్రసార శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలోని రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరిలూదుతూ భాషా సాహిత్య సేవకు, సంవిధానానికి దిశానిర్దేశం చేశారు. రేడియోతో నాకు 73 సంవత్సరాల అనుబంధం ఉంది. అవును, అక్షరాల 73 సంవత్సరాలు. 1953వ సంవత్సరంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆట విడుపు కార్యక్రమంలో రామాగుమ్మడి మీ ఇంట ఉందా, రత్నాగుమ్మడి మీ ఇంట ఉందా అంటూ తన కోడిపిల్లలను ఎవరో దొంగిలించుకుపోతే ఇంటింటికి తిరిగి వాటిని వెతికే కోడి కథ మా అమ్మగారు నాకు చిన్నతనంలో నేర్పింది ఆట విడుపు కార్యక్రమంలో చెప్పాను. రేడియో అన్నయ్య జ్ఞాపతి రాఘవరావు గారు ప్రోగ్రాం అయిపోయాక తొక్కుడు మిఠాయి మా పిల్లలందరికీ ఇచ్చారు. అలా 73 సంవత్సరాల క్రితమే తొక్కుడు మిఠాయి తీపి గుర్తుతో ఆల్ ఇండియా రేడియోతో నా అనుబంధం ఆరంభమైంది. ఇక ప్రస్తుతానికి వస్తే 1963లో ప్రారంభమైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 1971లో పూర్తిస్థాయి ప్రసారాలు అందించే కేంద్రంగా మారింది. అప్పట్లో ఆకాశవాణి కేంద్రం ద్వారకానగర్లో ఉండేది. అక్కడ నుండే కోకా సంజీవరావు గారు, బౌండిపాటి విశ్వనాథం గారు, పాండురంగ గారు అనేక నాటకాలు, కార్యక్రమాలు సమర్పించారు. విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ప్రసారమైన మొట్టమొదటి కార్మికుల కార్యక్రమం 1971 జనవరి 2వ తేదీన కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ తరఫున నా నిర్వహణలో బొమ్మిడిపాటి విశ్వనాథం గారి సమర్పణలో ప్రసారమైంది. నేను రాసిన గేలం కోరికిన చాప నాటికకు మా కంపెనీ కార్మికులు గళం అందించారు. అదొక మరిచిపోలేని అనుభూతి నాకు. గంధపు చెట్లను నరికి విదేశాలకు తరలించే స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించిన విషయంలో సాగిన నాటకం అది. అలా గత 55 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి సుమారు 50కి పైగా నాటికలు, నాటకాలు, రూపకాలు, ఇంకో 50కి పైగా కథలు, వ్యాస ప్రసంగాలు రాసే అవకాశం నాకు కలిగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పూర్తిస్థాయి ప్రసార కేంద్రంగా రూపొందించిన తర్వాత నాటక విభాగం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో గంట నాటకాలు, ఇంకెన్నో అరగంట నాటకాలు, ఇంకెన్నో పావుగంట నాటకాలు, దేశభక్తిని పెంపొందించేవి కొన్ని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేవి కొన్ని, కార్మిక భద్రతను ప్రబోధించేవి కొన్ని, వినియోగదారునికి అవగాహన కల్పించేవి కొన్ని, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవి ఇంకొన్ని, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తొలగించి ప్రగతి పథం వైపుకు దారి చూపి నడిపించేవి కొన్ని, వరకట్న దురాచారంపై ధ్వజమెత్తినవి కొన్ని, కడుపుబ్బా హాస్యంతో నవ్వించి ఆహ్లాదపరిచి ఆనందపరిచేవి మరికొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఉండే సమాజాన్ని నిత్యము ఉత్తేజపరిచే విధంగా విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన నాటకాలు, నాటికలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ వివిధ కోణాల్లో సమాజ ప్రగతికి, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేసేవే. ఆకాశవాణి వార్షిక నాటక పోటీల్లో మొట్టమొదటిసారిగా బహుమతిని సంపాదించి పెట్టిన ఖ్యాతి శ్రీమతి మంజులూరి కృష్ణకుమార్ గారిదే. 1992వ సంవత్సరంలో వారి నిర్వహణలో వచ్చిన జీవని నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాసిన జీవని కథను అనౌన్సర్ పివి శేషారత్నం గారు నాటకంగా మలిచారు. పోటీలు పంపే సమయంలో కావలసిన ఇంగ్లీష్ అనువాదాన్ని కథకులు త్రిపుర అనే కలం పేరుతో పిలువబడే రాయసం త్రిపురాంతకేశ్వరరావు గారు చేశారు. హిందీ అనువాదం ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రరీయన్ నరసారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఈ నాటకంలో ఏబి ఆనంద్ గారు, కె విజయలక్ష్మి గారు, మానసిక వికలాంగురాలు అయినటువంటి బాలికగా ముంజులూరి కృష్ణకుమార్ గారు, ఇంకా నాగమణి గారు తదితరులంతా పాల్గొన్నారు. జీవన నాటకం ద్వారా విశాఖపట్నం రేడియో కేంద్రానికి చాలా బహుమతులు వచ్చాయి. 1992 వార్షిక పోటీల్లో 2వ బహుమతి తీసుకొచ్చిన నాటకం అతడు అడవిని జయించాడు. ఎన్నో పదుల రేడియో నాటికల్లో నటించిన నటుడు ఎస్కే మిశ్రో గారు ధాటిగా దాదాపు 40 నిమిషాల పాటు తన స్వర నటనతో శ్రోతలను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన నవలను విరియాల లక్ష్మీపతి గారు రేడియో నాటకీకరణ చేశారు. దీనికి ఆంగ్లానువాదాన్ని డాక్టర్ చల్లా జయప్రద గారు, హిందీ అనువాదాన్ని నిర్మలానంద గారు అందించారు. కెవి రావు గారు, శ్రీమతి ఉషశ్రీ గారులు సహకరించగా ఏవి రామారావు గారి నిర్వహణలో
ఈ కార్యక్రమం ప్రసారమైంది. పి. ఉన్నికണ്ണన్ గారు సాంకేతిక సహకారం అందించారు. దరిచేరే దారి నాటకం 2005లో పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ విభాగం తరఫున బహుమతి సాధించింది. తుఫాను లాంటి విపత్కర సమయాలలో సముద్రం మీదకి వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేయడంలో రేడియో నిర్వహించే పాత్ర గురించిన ఈ నాటకాన్ని అనౌన్సర్ బండి సత్యనారాయణ గారు రచించారు. కాకరపర్తి సత్యనారాయణ గారి నిర్వహణలో ఇది ప్రసారమైంది. 2009లో రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో ప్రసారమైన రంకె నాటకం ప్రశంసాపత్రాన్ని పొందింది. ఈ నాటకాన్ని బండి నారాయణస్వామి గారు రచించారు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రధాన నాయకుడిగా కానుక నాటిక ప్రసారమైంది. 1794 జూలై 10వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీకి విజయనగర సంస్థాన రాజులకు మధ్యన జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం. పద్మనాభ యుద్ధం పేరుతో విశాఖపట్నం కేంద్రం గంట వ్యవధి గల నాటకం ప్రసారం చేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. గాహే తవజయ గాథ 1857 నుండి 1947 వరకు జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర సంగ్రహాన్ని ఎంతో ఉత్తేజం కలిగించే రీతిలో 18 భాగాలు కల ఒక ధారావాహికగా నాటకీయత గల రూపకంగా తీర్చిదిద్ది 2017 ఆగస్టు 15 నుండి డిసెంబర్ 14 వరకు ప్రసారం చేసింది. ఈ రూపకంలోని విశేషం ఏమిటంటే, ఆకాశవాణి విశాఖ కేంద్రంలో గల సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రూపకంలో ఏదో ఒక చోట తమ స్వర సహకారాన్ని అందించారు. సివి సూర్యనారాయణ గారు ఆకాశవాణిలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరడానికి ముందే నాటకరంగం మీద మంచి పట్టు ఉండడంతో ఆకాశవాణిలో నాటకాల నిర్వహణకు ఆయన అనుభవం ఎంతో తోడ్పడింది. డైలాగు తాను ఆశించిన మేరకు అందంగా స్పష్టంగా వచ్చే వరకు నటులకు సూచనలిచ్చి పలికించి రికార్డింగ్ చేయటంలో ఆయన ఎంతో ఓపిక ప్రదర్శించేవారు. ఏవి రామారావు, ఏబి ఆనంద్, ఏవి శేషారత్నం, మంత్రవాద మహేశ్వర్, కాటూరి విజయసారథి మొదలైన ఆకాశవాణిలోని వివిధ భాగాల ఉద్యోగులందరూ కూడా తమ శ్రావ్యమైన కంఠాలతో ఆకాశవాణి నాటకాలకు అందం సమకూర్చి పెట్టినవారే. రామవరపు శరత్బాబు గారి రచన వైజయంతి విలాసం, విశ్వనాథ సత్యనారాయణ గారి నవల స్వర్గానికి నిత్యంలకు శరత్బాబు గారి రేడియో నాటకీకరణ, విర్యాల లక్ష్మీపతి గారి పంచమవేదం, ఆకెళ్ల గారి అమ్మ, శ్రీరాజు గారి కలికాలం, అత్తిలి కృష్ణారావు గారి నీడల క్రీడలు, కొత్తుత్తి భాస్కర్రావు గారి త్యాగరాజు, శూద్రక మహాకవి రచించిన మృత్యకటికకు తెలుగు నాటకీకరణ మట్టి బండితో పాటు వేమనయోగి, సింగినాథం జీలకర్ర, సర్దార్ కాకారాయుడు వంటి నాటికలను అందించిన కాశీ విశ్వనాథ్ గారు, సింధూరం రచించిన కృష్ణప్రసాద్ గారు, ఇంకా నాలుగో సింహం, ఇట్లు భవదీయుడు, పల్నాటి వీరచరిత్ర, చక్రవాకం నాటకాలు, ఇలా అసంఖ్యాకమైనటువంటి నాటికలను ప్రసారం చేసింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కథా సరిత్సాగరం కూడా కొంతమంది రచయితల చేత నాటక రూపంలోకి మార్చి ప్రసారం చేయించడం జరిగింది. 2002 ప్రాంతంలో డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు రాసిన అశ్వత్థామ నాటకంలో ఏవి రామారావు గారి నిర్వహణలో ప్రసారమైంది. కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు హాస్యానికి పెద్దపీట వేస్తూ హాస్య తరంగం కోసం జంపజమ, వెండిపండు, బడిత పూజ, 50-50 వంటి సుమారు డజనుకు పైగా హాస్య నాటికలను పండుగలు, పబ్బాలకు ప్రత్యేకంగా రాంభట్ల నృసింహశర్మ గారి చేత రాయించి ఎక్కువగా ఆకాశవాణి సిబ్బంది గాళాలనే వినియోగించి వారి స్వీయ నిర్వహణలో ప్రసారం చేశారు. సాహిత్య చారిత్రక నాటకంగా రంగాభట్ల వారి రంగాజమ్మ కూడా కాకరపత్తి వారి సమర్పణలో ప్రసారమైంది. 1993-94 ప్రాంతాల్లో ఏ వెలుగులకి ప్రస్థానం అనే నా నవలికను పులిస్వారీ పేరుతో గంట నాటకంగా మలిచి ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో ధనార్జన కోసం గల్ఫ్ దేశాలకు పరిగెత్తే ఉద్యోగుల కుటుంబాలు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వలన ఇక్కడ ఎలా చితికిపోతున్నాయో వివరించిన నాటకం ఇది. 2013 ప్రాంతంలో దేవుడే రక్షించాలి అనే నా నవలను సదా మీ సేవలో అనే పేరుతో రేడియో నాటకంగా మలిస్తే అది రొక్కం కామేశ్వరరావు, సివి సూర్యనారాయణ గారుల నిర్వహణలో రొక్కం వారి సమర్పణలో 13 వారాల సీరియల్గా ప్రసారమైంది. ఇది ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్కి సంబంధించిన నాటకం. హఠాత్తుగా ఒక విపత్తు సంభవిస్తే ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎలా సహకరించి స్పందించాలి అనే విషయం మీద రాసిన నాటకం ఇది. ఇది విన్న అప్పటి పోలీస్ కమిషనర్ రచయితనైన నన్ను పిలిపించి అభినందించడం జరిగింది. నేను రాసిన మొట్టమొదటి గంట నాటకం జీవనయాత్ర 1978 ప్రాంతాల్లో సలాది కనకారావు గారి సమర్పణలో ప్రసారమైంది. అంతకుముందు నీలిమంట, అద్దం, ప్రకృతికరణం వంటి అనేక పావుగంట నాటికలు వచ్చాయి. పానుగంటి వారి సాక్ష్య వ్యాసాలు 6 నేను నాటకీకరణ చేస్తే వాటిని భూషణరావు గారు తమ నిర్వహణలో ప్రసారం చేశారు. శ్రోతల నుంచి మంచి స్పందన రావడంతో తర్వాత ఆదూరు సీతారామమూర్తి, ఇచ్చాపురపు రామచంద్రం, శ్రీరాజ్ మొదలైన వారిచే మొత్తం 24 వారాల వరకు
జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాల పేరుతో వాటిని ప్రసారం చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ పిచ్చివాని పాత్రను ఏవి రామారావు గారు పోషించారు. వినియోగదారులు కొన్ని సందర్భాల్లో ఎలా మోసపోతున్నారో వివరించి చెప్పే 6 నాటికలను లోకం పోకడ పేరుతో నేను రాసి ఇచ్చినవి ప్రసారం చేశారు. వాటికి రామానుజ సూరి గారు సంగీతం సమకూర్చారు. శ్రీమతి దుర్గాభాస్కర్ గారు ఇన్ఛార్జిగా ఉండగా మోహన్ కళ్యాణి అనే పేరుతో 6 నాటికలను, అలాగే సరిగమల పేరుతో 6 నాటికలను, పదనిసల పేరుతో మరో 6 నాటికలను నేను రాసిన వాటిని ప్రసారం చేశారు. వాటిలో మంత్రవాద మహేశ్వర్ గారు, శేషారత్నం గారు, కాటూరు విజయసారథి గారు, దుర్గాభాస్కర్ గారు మొదలైన వారు పాల్గొన్నారు. 1983 ప్రాంతాల్లో రైల్వే కార్మికుల జీవన విధానాన్ని నేపథ్యంగా తీసుకుని గండికోట బ్రహ్మాజీరావు గారు రచించిన శ్రామిక శకటం నవలను నేను నాటకీకరణ చేస్తే దాన్ని సీరియల్ నాటకంగా 6 వారాల పాటు కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. నాకు తెలిసినంత వరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించిన మొట్టమొదటి సీరియల్ నాటకం ఇదే. అలాగే 2017లో చైతన్య దీపాలు పేరుతో సోషల్ అవేర్నెస్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మొదలైన విషయాల మీద నేను రాసిన అరగంట నాటకాలను 13 వారాల పాటు ప్రసారమయ్యాయి. ఈ సందర్భంగా కొంతమంది ఆకాశవాణి ఉద్యోగులు నాకు రేడియో నాటిక రాయడంలో సలహాలు ఇచ్చి మెళకువలు కూడా నేర్పించారని చెప్పడం సముచితం. 70 ప్రాంతాల్లో శ్రీ భౌడిపాటి విశ్వనాథం గారు నాటకం ఎత్తుగడలో ఉండే టెక్నిక్ గురించి చెబితే, తర్వాత రోజుల్లో సివి సూర్యనారాయణ గారు సన్నివేశాల పేర్పు, చిన్న డైలాగుల గురించి చెప్పారు. ఏబి ఆనంద్ గారు నటుడు పలకడానికి సులువైన డైలాగులు ఎలా ఉండాలో నేర్పించారు. దేవళ్ళ బాలకృష్ణ గారు ఎలాంటి కథలు నాటకీకరణకు పనికివస్తాయో వివరించి చెబితే, మిత్రుడు కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు డ్రామా ఎలా క్లోజ్ చేస్తే పండుతుందో, శ్రోతల హృదయాల్లో గుర్తుండిపోతుందో వివరించి చెప్పి కొన్ని నాటికలకు ఆ మార్పులను ఆచే చేయించారు. ఆకాశవాణిలో అడుగు పెట్టగానే చిరునవ్వుతో పలకరించి రికార్డింగ్కు అన్ని విధాలా సహకరించే దిలీప్ గారు లాంటి ఉద్యోగులు ఎంతమందో. ఆ రకంగా ఆకాశవాణిలోని మిత్రుల ద్వారా నేను నా రచనలకు మెరుగులు దిద్దుకోవడమే కాకుండా ఈ 80 ఏళ్ల వయస్సులో ఉత్సాహంగా ఆకాశవాణికి రాయగలుగుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. రచయిత ఎప్పుడూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలని సూత్రం నేను 100కి 100 నమ్ముతాను. అలా నా విషయంలో అయితే ఆకాశవాణి నా రచనా వ్యాసంగాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సహాయం చేసింది. చదువురాని సామాన్య జనాల్లో కూడా నాకు మన్నన తెచ్చిపెట్టింది కేవలం ఆకాశవాణి మాత్రమే. ఎందుకంటే 70వ దశకంలో రేడియోలో నాది ఒక కథ లేదా నాటిక వచ్చిందంటే ఆ మర్నాడు మా కోర్లకొట్టు మంగమ్మ, లాండ్రీ అప్పారావు, పాలుపోసే నాగయ్య, హెయిర్ కటింగ్ సెలూన్ తాతారావు, బజ్జీల బండి రామస్వామి, మా కంపెనీ బస్సు క్లీనర్ కొండలరావు అందరూ కూడా నన్ను ఓ హీరోని చూసినట్టు చూసి పలకరించేవారు. ఒక ఎక్కువ సర్క్యులేషన్ గల పత్రికలో నాది ఒక కథ వస్తే వచ్చే స్పందన కంటే రేడియోలో ఒక కథ లేదా నాటిక వస్తే లభించే స్పందన కనీసం 5-6 రెట్లు ఎక్కువ ఉండేది. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న విషయం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న ఆకాశవాణి సందేశం మున్ముందు మరింత సాకారం కావాలని ఆశిద్దాం. జై హింద్.